మనము ఫస్ట్ ఈ దీపం వెలిగించే ముందు మన మనసుని స్వచ్ఛంగా పెట్టుకోవాలండి. ఎప్పుడూ కూడా నిస్వార్థమైన కోరికలు మాత్రం కోరి ఈ దీపాన్ని పెట్టకూడదు. ఏ ఇబ్బందుల్లోనైనా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా లేదా మీరు ఆనందంగా ఉన్నా కూడా, మీరు ఆనందంగా ఉన్నా, మీ కుటుంబం చల్లగా ఉండాలంటే మాత్రం మనసులో స్వామివారిని నింపుకునేటప్పుడు మనం ఎప్పుడూ కూడా తప్పు చేయకూడదు. ఏదైనా కూడా ఈ దీపం వెలిగించేది స్వచ్ఛమైన నెయ్యితో వెలిగిస్తాము. ఒక్కొక్కసారి స్వామివారికి మనము ఆవు నెయ్యితో ఇలా వెలిగించేటప్పుడు మన మనసంతా స్వామివారిని నింపుకొని, ఆ తర్వాత మనం స్వామివారి సంఖ్య 7 అండి. మనం 7 ఒత్తులతో దీపారాధన చేసుకోవచ్చు. ఎందుకనంటే, మనం ఎప్పుడైనా కూడా ఒక్క దీపం పెట్టినప్పుడు నేను మాత్రం 7 ఒత్తులతో దీపం పెడతానండి. అది నేను స్వామివారి సంఖ్య 7 అని తలుచుకొని ఆ దీపం పెడతాను. అప్పుడప్పుడు రంగురంగుల ఒత్తులు కూడా పెడతానండి. 7 ఒత్తులు దీపానికి. 7 ఒత్తులంటే మనం తులసి ఒత్తులు, లేదా మనం ఎరుపు ఒత్తులు, తెలుపు ఒత్తులు కలిపి రంగురంగుల ఒత్తులు మనం పెట్టుకోవచ్చండి. ఇలా స్వచ్ఛంగా మన మనసుని ఒక దగ్గర పెట్టుకొని, ఈ మనసుని ఇలా మనం కోరుకుంటూ మన ఇంట్లో ఉన్న పిల్ల, పాప, కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలని కోరుకొని ఫస్ట్ మనం దీపం వెలిగించాలి. ఫస్టు మన ఇంటి గురించి, మన పిల్లల గురించి, మన గురించి మాత్రమే అడుగుతాం. ప్రతి ఆడది అడిగేది అన్న గురించో, చెల్లి గురించో, తమ్ముడు గురించో అడగదండి. ఎప్పుడు కూడా స్వచ్ఛంగా తన భర్త, పిల్లలు అందరూ ఇల్లు బావుండాలి. నా కుటుంబం అంతా బావుండాలనేది తర్వాతొస్తదండి. ఫస్ట్ నా భర్త. అందుకనే భర్త క్షేమాన్ని ఆడది బాగా కోరుకుంటుంది. ఆడది పూజ చేస్తే ఇంట్లో నిస్వార్థంగా భర్తని కోరుకొని చేస్తుంది కాబట్టి తప్పకుండా పూజలు ఫలిస్తాయండి. భర్త చేస్తేనే కాదు, భార్య చేస్తే కూడా అన్నీ ఫలిస్తాయండి.